ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ మండల అధ్యక్షుడిపై కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణారెడ్డి దాడి చేయడాన్ని నిరసిస్తూ పోలేపల్లి స్టేజీ వద్ద బీజేపీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నెల 12న గాగిళ్లపురంలో అటు గురు పూజోత్సవ కార్యక్రమం జరుగుతుండగా కాంగ్రెస్ నేత రామకృష్ణారెడ్డి అక్కడకు చేరుకుని బీజేపీ మండల అధ్యక్షుడిపై దాడి చేయడమే కాకుండా దుర్భాషలాడారని కార్యకర్తలు ఆరోపించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన రామకృష్ణారెడ్డిపై పోలీసులు తక్షణమే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం కూడా జరిగింది. నిందితుడిని అరెస్టు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో అక్కడే టెంట్ వేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. జూన్ ఒక ఆర్ఎస్ఎస్ కార్యక్రమం చందంపేట మండలంలో జరుగుతూ ఉండే ఆ కార్యక్రమానికి కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ ఆహ్వానితులే అందరూ కూడా రావడం జరిగింది. ఆ ఒక కార్యక్రమం జరుగుతున్నటువంటి తరుణంలో చందంపేటకు సంబంధించినటువంటి ఒక మాజీ కాంగ్రెస్ ఎంపీటీసీ వారి యొక్క రౌడీల బృందం మొత్తం కూడా వచ్చి వితౌట్ అ రీజన్ కారణం లేకుండా అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేయడం జరిగింది. చాలా కిరాతకంగా వారిని కొట్టడము, అసభ్యంగా వారి యొక్క కుటుంబ సభ్యులని దూషించడము యావత్ చందంపేటలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా చూసిండ్రు. మరి వెంటనే వీరు కౌంటర్ అటాక్ చేయలేదు. వీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే సాయంత్రం దాకా వారిని కూర్చోబెట్టుకొని కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ప్రయత్నం చేస్తే లాస్ట్కి వీరు బ్రతిమలాడితే వీళ్ళని భయపట్టించి వీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లెటర్ని మార్పిచ్చి వారు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. అక్నాలెడ్జ్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు 16th నిన్న సాయంత్రం దాకా మేము వెంటబడతా ఉంటే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు వారు డిఎస్పీ గారికి సిఐ గారికి చెబితే వారు సెక్షన్లన్నీ కూడా ఆల్టర్ చేసి వారి మీద ఎఫ్ఐఆర్ మాత్రం నామమాత్రంగా నమోదు చేసింది, కానీ ఎక్కడా కూడా యొక్క నిందితులని అరెస్ట్ చేయలేదు. ఈ దాడి వ్యక్తుల మీద జరిగినటువంటి దాడి కాదు, ఇది హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడిగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాము. మా ప్రతి ఒక్క హిందువు కూడా ఒక హనుమంతుడి లాగా చౌరస్తాల్లో నిల్చోబెట్టి మీకు దేహ శుద్ధి చేస్తాం. మేము వెస్ట్ బెంగాల్లో మీరు చూసిండ్రు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏర్పడ్డ తర్వాత ఏ రకంగా చొరుబాటుదారులకి అరికట్టే ప్రయత్నము, హిందువులకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, బీజేపీ మండల అధ్యక్షుడిపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేయడం మనం చూస్తున్నాం. ఏ కారణాల చేత దాడి జరిగింది? వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత ఘర్షణలు ఏమన్నా ఉన్నాయా? అయితే కేసు నమోదు చేశారా పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? రత్న, దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామంలో ఈ నెల 12న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఏదైతే గురు పూజోత్సవం సందర్భంగా కూడా గాగిళ్లాపురం గ్రామంలో సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలోనే ఏదైతే మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాజీ ఎంపీటీసీ తంగెళ్ల రామకృష్ణారెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడికి ఆ సంఘ కార్యకర్తలు కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి గాగిళ్లాపురంలో నిర్వహించుకుంటున్నటువంటి ఆ కార్యక్రమం వద్దకు వచ్చి వారిపైన దాడికి దిగడం జరిగింది. ఆ తర్వాత వారిని దుర్భూషలాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దంటూ కూడా హెచ్చరించి అక్కడ వారు అక్కడ పెట్టినటువంటి జెండాను కూడా తీసేయించి వారిపైన దాడి చేయడం తోటి వారంతా కూడా రామకృష్ణారెడ్డి పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయనకు ఒత్తాసుగా ఉండడం, ఆయన పైన కేసు నమోదు చేయకుండా కూడా నిర్లక్ష్యం చేస్తుండటంతో ఈ రోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే దేవరకొండ డిండి రోడ్ పైన ఉన్నటువంటి పోలేపల్లి స్టేజ్ వద్ద ధర్నాకు దిగడం జరిగింది. ఎవరైతే తంగెళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ నాయకుడు ఉందో అతని పైన కేసు నమోదు చేయాలి, అతని పైన నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం, అలాగే కావాలనే సంఘ కార్యకర్తలను కావాలనే హిందూ సమాజం పైన కూడా ఆయన విరక్తి చెందే విధంగా కూడా మాట్లాడారంటూ కూడా కొంత
వీరు ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే సంఘు కార్యకర్తలను అవమానపరిచే విధంగా దుర్భుషాలాడుతూ కార్యక్రమాలు నిర్వహించొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం, వారిపైన దాడి చేయడం పట్ల కూడా బీజేపీ పార్టీ ఖండించడంతో పాటు ఈ రోజు ధర్నా కార్యక్రమానికి దిగడం జరిగింది. పోలీసులు ఖచ్చితంగా అతనిపైన కేసు నమోదు చేయాలనేది మాత్రం డిమాండ్ చేసినప్పటికీ పోలీసులు మాత్రం కేవలం అతనిపైన ఎఫ్ఐఆర్ మామూలు కేసులు మాత్రమే అతనిపైన పెట్టి వదిలేయడం జరిగింది. ఈ రోజు ధర్నాకు దిగడంతో అతనిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము విచారమంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికి సంఘ్ కార్యకర్తల పైన కూడా తంగెళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత దాడి చేయడం పట్ల కూడా ఇటు బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండించడంతో పాటు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలనేది డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో అక్కడికి పోలీసులు భారీగా తరలి రావడం జరిగింది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఆ ధర్నా కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి బీజేపీ శ్రేణుల వద్దకు వెళ్లి అతనిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం, అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని అయితే విరమించడం జరిగింది. మొత్తానికి చందంపేట మండలం రాగిళ్లపురం గ్రామంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై జరిగినటువంటి కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణారెడ్డి చేసినటువంటి దాడికి నిరసిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం, అతనిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. రత్న, అసలు కాంగ్రెస్ నాయకుడు వర్షన్ ఏ విధంగా ఉంది? ఎందుకు దాడి చేశానని చెప్తున్నారు? ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రామకృష్ణారెడ్డి మాత్రం ఈ విషయం పైన తాను వ్యక్తిగతంగా వాళ్ళను దూషించలేదనేది చెప్తున్నప్పటికీ అక్కడ జరిగినటువంటి దాడి విషయం గాని అతను దుర్భోషలాడేటువంటి విజువల్స్ అన్ని కూడా బీజేపీ కావచ్చు, ఇటు ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తలంతా కూడా అది వీడియోలో రికార్డ్ చేయడం, అవే ఆధారాలు పోలీసులకి ఇవ్వడం జరిగింది. పోలీసులు మాత్రం అతని పట్ల అధికార పార్టీ వైపు ఉన్నాడు కాబట్టి, అధికార పార్టీకి చెందినటువంటి నేత కాబట్టి అతని పైన కేసు నమోదు చేసేందుకు మాత్రం కొంత వెనుకాడుతున్న నేపథ్యంలోనే ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడంతో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అతని పైన కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్ కూడా తరలిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ రామకృష్ణారెడ్డి అయితే తాను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు అనే విషయం మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ జనయ్య.